Now today I thought of this topic, is Ambedkar co-optable by non-Buddhist ideologies? తెలుగులో చెప్పాలంటే అంబేద్కర్ ని బుద్ధిస్ట్ ఐడియాలజీస్ కాకుండా మిగతా రిలీజియస్ ఐడియాలజీస్ తమలోకి ఇముడ్చుకోగలవా? ఇది చాలా క్రిటికల్ సబ్జెక్టు. ఈ కాంటెక్స్ట్ లో నేను అంటే తెలుగు విద్యార్థులు ఉన్నారని పిసి గారు కూడా చెప్పారు. తర్వాత నేను V6 ఛానల్లో అక్కడ వేలాడుతుంటే కూడా చూశాను. సో వాళ్ళు మీ ఛానళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది కనుక ఈ కన్సెప్చువల్ టాపిక్ ను కొంచెం తెలుగులో సిస్టమిక్ గా మాట్లాడడం కష్టం. ఐ థాట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ విల్ ట్రై ఇన్ తెలుగు మోస్ట్లీ. ఇప్పుడు మీ అందరికి తెలుసు, AI వాడకుండా మీరు ఏ సబ్జెక్ట్ చదవలేరు. స్ట్రక్చరల్ నాలెడ్జ్ సిస్టమ్ మారింది కనుక నేను గత కొంతకాలంగా అంబేద్కర్ను ఇతర రిలీజన్ అంటే హిందూయిజం లేదా హిందుత్వం దాని వెనుక ఉన్న సంస్థలు, పార్టీలు తమలోకి తీసుకుంటే అంబేద్కర్ ఎట్లయితాడు, లేదా క్రిస్టియన్స్ తీసుకుంటే అంబేద్కర్ ఎట్లయితాడు, లేదా ముస్లిం ఇస్లాం తీసుకుంటే ఎట్లా అవుతాడు అని నేను ఒక ప్రశ్న ఏఐని అడిగాను. 4 రిలీజన్ల మీద, సిక్కిజం మీద కూడా ఏఐలో సమాధానం ఉంది. బికాస్ ఇట్ ఈస్ అంబేద్కర్ దాని గురించి కూడా ఆలోచించాను. నేను సిక్కిజంలోకి పోవాలా, నేను అన్టచబుల్ హిందువుగా పుట్టాను కానీ పుట్టడం నా చేతిలో లేదు కనుక నేను అక్కడ పుట్టాను, అన్టచబుల్ గానే జీవితం అంతా స్ట్రగుల్ అయ్యాను. ఆ స్ట్రగుల్ ఇంతకు ముందు చాలా మంది మీ ముందు మాట్లాడి ఉంటారు లేదా మీ రికార్డ్స్ లో ఉంటుంటుంది. కానీ చావు అనేది నా చేతిలో ఉంది కనుక నేను హిందువుగా చావను అన్నాడు. దానికంటే ముందు ఇతర మతాల గురించి ఆయన చాలా ఆలోచించాడు. నేను ఒక్కొక్కటి ముందు, బికాస్ ది రిప్లై ఇన్ AI కమ్స్ ఇన్ ఇంగ్లీష్, therefore I will read out what AI tells about Ambedkar's position in religion. నేను ఏమడిగాను ప్రశ్న, అది మీరు కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, PhD చేయదలుచుకున్నా లేదా MA లేదా సైన్స్ చదవదలుచుకున్నా, మీకు ఏది కావాలన్నా ఏఐని అడగండి. ChatGPT ఉంది, గూగుల్ ఉంది. కాంక్రీట్ గా సెర్చ్ చేసి మీకు జిస్ట్ ఇచ్చే లక్ష్యం ఇప్పుడు AI దగ్గర ఉంది. అండ్ దట్స్ వాట్ AI యూజ్ ఈజ్ ఆల్సో. హౌ డస్ అంబేద్కర్ ఫిట్ ఇన్ టు హిందూయిజం అని అడిగాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిట్స్ ఇన్ టు హిందూయిజం నాట్ యాజ్ ఎ ఫాలోవర్. ప్లీజ్ కేర్ఫుల్లీ వినండి ఇది. But as its most formidable critic and reformer who ultimately rejected it. ఇది AI చెప్తుంది, నేను చెప్పట్లే. రేపు దీంట్లో వినటోళ్ళు అగో కంచాయిలే ఇట్లా చెప్పింది నేను అనగానే చాలా మంది కూడా చూస్తుంటారు. ఇదేందో అని నేను ఆఖరికి చెప్తా, ఈ షెపర్డ్ అనే పదం ఎందుకు వచ్చింది నాకు. సో వాళ్ళు చూస్తుంటారు. Born a Hindu, he spent decades fighting caste oppression within the faith before renouncing Hinduism in 1956 to embrace Buddhism, viewing Hindu scriptural caste discrimination as irreformable. అందులో రిఫార్మబిలిటీ లేదు గనుక ఆయన బుద్ధిజంలోకి పోయిండు అని AI చెప్తుంది. నేను అట్లాగే హౌ డస్ ఇట్ ఫిట్ ఇన్ టు క్రిస్టియానిటీ అని అడిగాను. అదే చెప్తుంది,
Dr. B.R. Ambedkar respected the core tenets of Christianity. Please listen carefully. Respected the core tenets of Christianity, especially equality, freedom, and brotherhood, and recognized its role as an engine of progress. However, he did not convert to it as he feared Christianity would fail to erase the entrenched caste discrimination among converts, and that it would denationalize. ఇప్పుడు మీరు దేశం మొత్తం మీద వింటున్నారు, క్రిస్టియానిటీ, ఇస్లామును ఇండియన్ రిలీజన్స్ కావు, దీంట్లోకి కన్వర్ట్ అయిన వాళ్ళకు రిలీజన్ సప్లై కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. బికాస్ దే ఆర్ నాట్ ఇండియన్ రిలీజన్స్ అండ్ మెయిన్లీ క్రిస్టియానిటీ మీద చెప్పింది. ఇప్పుడున్న బీసీసీ కేటగిరీ కూడా పోతుంది. దళిత్ క్రిస్టియన్స్ కి బీసీసీ ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడా లేదు దేశంలో. ఇన్ మై వ్యూ, దిస్ జడ్జ్మెంట్ విల్ రిమూవ్ దాట్ ఆల్సో యాజ్ ఎ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఫ్యూచర్. నేషనలైజ్ దెమ్ అంటే అప్పటికి నేషన్ ఏం చేయబోతుంది, దీన్ని ఎట్లా డిఫైన్ చేయబోతున్నారని అంబేద్కర్ ఇమాజిన్ చేసి, నేను ఒకవేళ క్రిస్టియానిటీలోకి పోతే నన్ను బ్రిటిష్ ఏజెంట్గా, క్రిస్టియన్ ఏజెంట్గా నన్ను ముద్ర వేస్తారు కనుక నా నేషనల్ రూట్స్ ని దెబ్బతీస్తారు అని అప్పుడే ఆయన క్రిస్టియానిటీని ఆప్ట్ చేయలేదు అని చెప్తుంది ఏఐ. డీనేషనలైజ్ ఈజ్ ఫాలోవర్స్, opting ultimately for Buddhism instead. This is AI version about Krishna. Then I asked about Islam. Does he fit into Islam? What does it say? Dr. B.R. Ambedkar did not fit into Islam. Chala categorical ga vinandi, Muslim girls who unnaru ikkada. It says he did not fit into Islam. Now, why he did not fit into Islam? AI tells the reply also. Rather, he viewed it critically through a political and sociological lens. మన వైస్ ఛాన్సలర్ సోషియాలజిస్ట్, సోషియాలజికల్ లెన్స్ నుంచి పరీక్షించి ఈ రిజెక్టెడ్ ఇట్ అని చెప్తున్నారు. అల్టిమేట్లీ రిజెక్టింగ్ ఇట్ ఫర్ బుద్ధిజం. వైల్ హీ అక్నాలెడ్జ్ ఇస్లామ్స్ మెసేజ్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ ఫర్ దోస్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్. ఆ ఫోల్డ్ లో ఉన్న వాళ్ళ సోషల్ ఈక్వాలిటీ ఉంటుంది ఇస్లాములో అని అంబేద్కర్ రికగ్నైజ్ చేశాడు. హీ షార్ప్లీ క్రిటిసైజ్డ్ ఇట్స్ అలేజ్డ్ ల్యాక్ ఆఫ్ రిఫార్మ్. ఇస్లాంలో రిఫార్మ్ కు పాసిబిలిటీ లేదు అని చెప్పాడు. హిందూయిజంలో లేదన్నాడు, ఇస్లాంలో కూడా పాసిబిలిటీ లేదన్నాడు. క్రిస్టియానిటీలో ఈక్వాలిటీ ఉంది, ఫ్రీడమ్ ఉంది, కానీ నేషనలిస్ట్ రిలీజన్ గా ఉండదు కనుక నేను పోనాను. He sharply criticized its alleged lack of reform, treatment of women, and rigid separation between Muslims and non-Muslims. This is very critical. ఆయన ఆనాడు ఏమనుకున్నాడంటే క్రిస్టియన్స్ కోసమే పనిచేయాలి దేశంలో. స్కూళ్ళు పెట్టినా, వాళ్ళు హాస్పిటల్స్ పెట్టినా. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, మొట్టమొదట దేశంలో వచ్చిన పెద్ద హాస్పిటల్ తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇన్ వెల్లూరు. అక్కడ మా అన్నకి 1979లో చచ్చిపోయేట ఆయనకు అప్పుడే వచ్చిన వాల్వ్ గుండెలో రీప్లేస్ చేయించాలి. ఆనాడు ఇక్కడ ఈసీజీ ఉండేది. ఆయన అప్పటి నుంచి అదే వాల్వ్తో లాస్ట్ ఇయర్ జూన్ 7న చనిపోయింది. ఆనాటికి హిందూ హాస్పిటల్ లేదు, వాల్వ్ రీప్లేస్ చేయడానికి, ముస్లిం హాస్పిటల్ లేదు, ఇట్ వాజ్ క్రిస్టియన్ హాస్పిటల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్స్, స్కూల్స్, దానికి వాళ్ళని తీర్చేటోళ్ళంతా ఆ స్కూల్లోనే చదువుకున్నారు. అరుణ్ శౌరితో సహా, అరుణ్ జైట్లీతో సహా, అడ్వానీతో సహా సెయింట్ జేవియర్లోనూ, సెయింట్ ఫ్రాన్సిస్ లోను, సెయింట్ జోసెఫ్ లోను చదువుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు తిడుతున్నారు, అది దేశానికి పనికిరాదని కూడా చెప్తున్నారు. బట్ అంబేద్కర్ విజువలైజ్డ్ ఇట్. నో, దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్.
అబౌట్ అంబేద్కర్స్ గ్రేట్ విజన్. తర్వాత బుద్ధిజం గురించి అడిగాను, హౌ డస్ ఇట్ ఫిట్ ఇన్ టు బుద్ధిజం, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఆయన నేను బుద్ధిస్ట్ పొలిటికల్ ఫిలాసఫీ మీద పిహెచ్డి చేశాను, కానీ నేను బుద్ధిజం తీసుకోను. గద్దర్ తీసుకుని చనిపోయాడు. సో అందుకే ఆయనను తెలంగాణ జాతిపిత చెయ్యాలని నేను పిచ్చి పట్టు ఒకటి పెట్టాను. అది చక్రపాణి లాంటి వాళ్ళు నాతో వస్తే అది నెరవేరుతుంది, లేకపోతే కష్టమే. సో బుద్ధిజం ఏం చెప్తుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిట్స్ ఇన్ టు బుద్ధిజం యాజ్ ది ఫౌండర్ ఆఫ్ నవయానా ఆర్ నియో బుద్ధిజం. అంటే ఆ బుద్ధిజంని పాతదాన్ని కొత్తలోకి మార్చి ఫిట్ అయ్యాడు. అంటే బుద్ధుడేమో ఆయన 29వ ఏట యశోధరకు, అప్పటికి నేను అధ్యయనం చేశాను కనుక ఒక్కొక్కరి జీవితం అన్నాడు చదివాను కనుక, యశోధర వాజ్ జస్ట్ 24. ఆయన వదిలేసి వచ్చాడు అప్పుడు. కానీ అంబేద్కర్ సవితా అంబేద్కర్ తో పాటు బుద్ధిజం తీసుకున్నాడు. వైఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధుడేమో భార్యను వదిలిపెట్టి అప్పుడే పుట్టిన కొడుకును కూడా వదిలిపెట్టి వచ్చేసాడు. అండ్ మీకు చాలా మందికి తెలుసోలేదు, బుద్ధుని మీద నా మేజర్ విమర్శ ఏంటి అంటే, పెళ్లి చేసుకున్నాక భార్యకు చెప్పకుండా ఎందుకు వదిలిపెట్టిపోయినావు అని. నువ్వు బుద్ధుని కావచ్చు, నువ్వేమన్నా కావచ్చు, పెళ్లి చేసుకున్నావు కదా, కొడుకును కన్నావు కదా, చెప్పకుండా అసలు వదిలిపెట్టి లైఫ్ లాంగ్. తర్వాత ఆమె సంఘాలలో చేరుతానన్నప్పుడు కూడా ఒక కండిషన్ పెట్టింది, నేను భార్యగా చేరుతానంటే కుదరదన్నాడు. ఆమె ఒక్కతే చేరలే, తండ్రి చేరాడు, పినతల్లి చేరింది, కొడుకు చేరాడు రాహుల, ఆమె చేరలే, నేను భార్యగానే చేరుతానన్నాడు. ఇట్స్ గ్రేట్ ఉమెన్. నువ్వు నన్ను భార్యను ఎట్లా కాదంటావని బుద్ధున్నే ఛాలెంజ్ చేసింది. సో అంబేద్కర్ ఏం చేశాడు? సవితా అంబేద్కర్ తో పాటు ఆయన బుద్ధిజం తీసుకున్నాడు. ఇట్ బికేమ్ ఏ నవయానా బుద్ధిజం ఆర్ నియో బుద్ధిజం, a rational, socially engaged interpretation designed to emancipate Dalits from Hindu caste oppression. This is very critical. ఆయన ఎందుకు ఫిట్ అయ్యాడు దాంట్లోకి? ఈ హిందూ కాస్ట్ అప్రెషన్ ని తీసేయాలి. అందుకోసము ఆయన నవయానా బుద్ధిజాన్ని రూపు మార్చాడు. అండ్ ఈ కన్వర్టెడ్ ఇన్ టు Buddhism on October 14, 1956 in Nagpur, bringing roughly 5 lakh followers with him to escape caste-based exploitation. నేను ఒకసారి కాంశీరామని అడిగాను, నేను ఒక సెమినార్లో మాట్లాడుతున్నాను, మీరు నిజంగానే అక్కడ యూపీలో పవర్కి వస్తానంటున్నారు కదా, కానీ ఆ పవర్ కంటే మీరు బుద్ధిజం తీసుకుంటే ఇంకా చాలా పెద్ద ఫోర్స్ అవుతారు, అది తీసుకోకుండా మీరు ఈ రాజకీయ ఫైట్ లోనే ఉన్నారు, బట్ దిస్ కంట్రీ నీడ్స్ ఏ చేంజ్ అని అడిగారు. నేను ఒకే హోటల్లో ఉన్నాం. ఆయన ఏమన్నాడంటే, కంచాజీ మై బుద్ధిజం ले सकता हूं, जब मैं बुद्धिज्म ले सकता हूं 1 crore people मेरे साथ आए. 1 కోటి వస్తారు బుద్ధిజం ని తీసుకుని, కానీ ఆ తర్వాత నా పార్టీకి ఓట్లు రావు, బీసీలు కూడా ఓటేయరు అన్నాడు ఆయన. సో ఈ ఫియర్ రిలీజన్ తో ఓటు ఎట్లా లింక్ అయి ఉందో కాంశీరాంకి అర్థమైంది. సో బట్ అంబేద్కర్ డిసైడెడ్ టు లీవ్ ఇట్ ఎట్ ది ఎండ్, అండ్ తీసుకున్నాక కొద్ది రోజులకే చనిపోయాడు. సో ఇప్పుడు అంబేద్కర్ ను ఇప్పుడు పాలక సెక్షన్ కోఆప్ట్ చేసుకోవాలని చూస్తుంది.